హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము ఆత్మాయనము అన్న బుక్ను చదువుకుంటున్నాం కదా. దానిలో దేవా సామ్రాజ్యం అన్న పాయింట్ గురించి ఈరోజు చదువుకుందాము. ఇక్కడ ఇండియన్ గురువు గారు మళ్ళీ ఇంక వేరే హాస్టల్ ప్రయాణం మీద తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఇతనికి ముందు సూక్ష్మ శరీరయానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. చాలా సంతోషంగా ఉన్నాడు ఇతను. మరి చాలా అలా వెళ్ళేటప్పుడు మరి ఏం జరుగుతుందో అంటే సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు అనుభూతి చెందాడు కాబట్టి ఇప్పుడు కూడా మరో హాస్టల్ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, మరి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నానన్న నిరాశ కొంత తగ్గిందట అతనిలో. కానీ నిన్న రాత్రి మళ్ళీ అతను మంచం మీద పడుకొని మరి తనను తాను చూస్తున్నట్లుగా ఊహించుకొని మనసు ఏకాగ్రం చేసి ఉంచాడనమాట. ఆ రోజు మా గురువుగారు సాయం చేసిన రాత్రి ఎలా చేశాను అంటే మరి ఆ పరమాత్మ వచ్చి తనకి ట్యాబ్లెట్ లాంటిది ఇచ్చి హెల్ప్ చేశాడు, ఎలా చేయాలో చెప్పాడు కదా. సేమ్ అలాగే ఈరోజు కూడా చేస్తే మరి ఈ వేళ ఉదయం నిద్ర లేచేసరికి పూర్తిగా రెస్ట్ తీసుకున్నంత హ్యాపీగా రిలాక్స్గా అనిపించిందట. మరి రాత్రి నిద్ర పట్టడానికి చాలా సమయం పట్టింది, కానీ నిద్రలోకి వెళ్ళి మేలుకున్నాక ఏం జరిగిందన్నది చిన్న ముక్క కూడా ఇతనికి గుర్తులేదంట. మరి ఈ జ్ఞాపకాలను గుర్తుంచుకునే వ్యవహారము మరి ఒక రాత్రిపూటలు మనకు వచ్చే కళను గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి అసలు? మరి ఒక్కసారి ఆ మెలకువలన్నీ నేర్చుకోలేకపోయినందుకు ఇతనికి దిగులుగా ఉండడం వల్ల నాకేం ప్రయోజనం లేదు. కానీ అది ఈ దిగులు అనేది సహాయం చేయకపోగా దానికి ఇంకా అడ్డంకిగా తగులుతుంది, ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలో మాత్రం అస్సలు నేను ఆ దిగులు అన్నది లేకుండా ముందు అదేంటి నాకు గుర్తుండే విధంగా నేను వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. మరి ఆ వెనకాతలు ఇతని వెనకాతల ఆ భారతీయ నేస్తము ఇతని వెనకాతలే నిలబడి అన్నారట, నేను వ్రాసుకుంటూ కూర్చొని ఉన్నాను, ఆయన తలుపు తెరవటము అసలు ఇతనికి వినిపించటే లేదట. మరి చాలాసార్లు అలాగే జరిగింది. మరి సత్యానికి సంబంధించి ఒక్క చిన్న దృష్టాంతము చూపించేసరికి ఇతరులు చేయగలిగింది అప్పటికప్పుడు చేయలేకపోతున్నారు. కాబట్టి మనుషులు నిరాశపడిపోయి ఆ ప్రయత్నమే అంటే మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు దాని మీద మనకి ఒక నిరాశగా ఉంటుంది. కాబట్టి మరి ఈ యోగ జీవితము నా కోసము కాదు, నేను ఇందులో రాణించలేను అని అనుకుంటాము. నిజానికి వీటన్నిటికీ ఉండవలసింది ఏమిటంటే కొంచెము సహనము. మరి మన భౌతిక జీవితానికి నిద్రలో గడిపే జీవితానికి మధ్య నిలిచి ఆ రెండింటిని వేరు చేస్తున్న అడ్డుగోడను ఛేదించుకోవాలన్న ఒక నిర్ణయానికి మరి వచ్చాడనమాట ఇతను. అలా అనుకోగానే అక్కడ వెనకాతలో ఉన్న నేస్తం అంటున్నాడు అనమాట, మరి జీవితము తర్వాత మరణము తథ్యమన్న విషయం కూడా సరిగ్గా తెలియకుండా దుఃఖముతో వాలిపోయి నువ్వు ఇక్కడ కూర్చొని 2 వారాలు కూడా గడవలేదు ఇంకా. ఇప్పుడు నీకు కనీసం కొంచెమైనా తెలిసింది, మరింత తెలుసుకునే అవకాశము నీకు త్వరలోనే వస్తుంది అని ఆ భారతీయ నేస్తం చెప్తున్నాడు పరమాత్మ. మరి ఎక్కువ మంది ఇవి ఎందుకు తెలుసుకోరు అని అనుకుంటున్నావు అంటే ఈ విషయాలు కొంతమంది తెలుసుకోవాలని ఉత్సాహం కూడా ఉండదు. మరి నీలాగా వారు జ్ఞానము కావాలని బహుశా అడగలేదేమో. ఎన్నో సాంప్రదాయక మతాలు నీకు ఏది లభించినా అది దైవ సంకల్పం వల్లేనని అందులో నమ్మకం ఉంచమని చెబుతాయి, పెద్దలు చెప్తారు. మరి దాంతో తృప్తి చెందారేమో, జరిగినవన్నీ ఆ పరమాత్మ వల్లనే అలా జరుగుతున్నాయేమో అని తెలుసుకోగలిగితే తేలికగా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మరి సహేతుకమైన సమాధానం ఉంటే బాగుంటుంది. మరి ఆ శ్రమ తీసుకునేవాడు విషయాలు రుజువు చేసుకోగలిగితే నమ్మకం ఆధారంగా దేన్ని అంగీకరించవలసిన అవసరం ఉండదు. నమ్మకం అన్నది ఎప్పుడూ మంచిదే, కానీ జ్ఞానం అన్నది ఇంకా గొప్పది. అంటే ఆ నమ్మకంతోనే చేసిందంతా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే అని అనుకుంటూ ఉండిపోకుండా దానిలో ఇంకా ముందుకెళ్తే ఒక జ్ఞానము అన్నది మనం నేర్చుకోగలిగితే ఆ జ్ఞానములో ఉన్న ఆ సముపార్జనలో జ్ఞాన సముపార్జనలో ఒక నమ్మకం ఉండాలి. అక్కడ నిరాశ పడకూడదు, తొందరపడకూడదు. సరైన సమయంలో సాయం అందించి ఉత్తేజపరిచి ఆ వ్యక్తి కార్యకలాపాలను
ప్రోత్సహించవచ్చు. మరి ఇప్పటి వరకు నువ్వు చూసింది హాస్టల్ ప్రపంచంలో సహస్రారం వరకు మాత్రమే నువ్వు చూసావు. మరి ఈ మధ్యన చనిపోయి హాస్టల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వాళ్ళుండే భాగాన్ని మాత్రమే. మరి హాస్టల్ ప్రపంచపు నివాసిగా నువ్వు స్థిరపడాక అటువంటి స్థలాలకు నువ్వు ఎల్లవు. కావాలనుకుంటే తప్ప. మరి చనిపోయిన మీ ప్రత్యేకమైన స్నేహితులు గాని, బంధువులు గాని నువ్వు కలిసినప్పుడు అక్కడ స్థిరంగా ఉండే వాళ్ళ నుంచి, అంటే చనిపోయి అక్కడికెళ్ళి ఎక్కువ కాలం ఉన్న శాశ్వత నివాసుల నుంచి మీ వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు అక్కడికి వెళతారు. ఇక్కడ భూమి మీద బ్రతికుండగా ఒక విదేశానికి టూరిస్ట్‌గా గాని, అక్కడ స్థిరపడడానికి గాని వెళ్ళినప్పుడు కొత్తలో అక్కడ ఉంటున్న స్నేహితుల సాయం మీకు అవసరం ఉంటుంది కదా! మరి అప్పుడు వాళ్ళని కలుస్తారు కదా! అలాగనన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం పై ఊర్లోని, పై దేశాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కలుసుకుంటాము, వచ్చేస్తాము, మళ్ళీ మన ఊరొచ్చేస్తాం కదా! ఇది కూడా అలాగే. మరి హాస్టళ్ళ ప్రపంచాన్ని కొన్ని భూమికలుగా లేదా తలాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక రకాల తలాలు ఉంటాయి. లేకపోతే అక్కడ అసలు విధానం ఎలా ఉంటుందో నీకు అర్థం కాదు. కాబట్టి చాలామంది గురువులు ఈ విషయాన్ని హాస్టల్ ప్రపంచంలో అతి సాంద్రత గల తలాన్ని నేల మీద నిలబడినప్పటి పరిస్థితుల్లాంటివని అర్థం చేసుకోమంటారు. అంటే ఈ భూమికలో ఉన్న ప్రతి దాని ప్రతిరూపము భౌతిక ప్రపంచంలో ఉంది. ఈ భూమికలో ఉన్న ప్రతి దాని ప్రతిరూపము, అంటే భౌతిక ప్రపంచంలో ఒక ఊరు కానీ, ఒక బిల్డింగ్ కానీ ఉంటే దాని ప్రతిరూపము ఈ హాస్టల్ పదార్థముతో చేయబడి ఇక్కడ ఉంటుంది. నువ్వు హాస్టల్ శరీరముతో హాస్టల్ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు అది నీకు కనిపిస్తుంది. లండన్‌లోని ఆ పికడిల్లీ సర్కస్ సెంటర్ యొక్క హాస్టల్ ప్రతిరూపాన్ని ఒకసారి అంటే ఎళ్ళొచ్చారు కదా! ఒకసారి అది నువ్వు ఊహించుకో. మరి కొద్ది రోజుల క్రితమే రాత్రిపూట నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటావు. మరి హాస్టల్ లెవెల్‌లో, భౌతిక లెవెల్‌లో అలాగనే చప్పుళ్ళు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అటువంటి ప్రపంచాన్ని మరొక దాన్ని ఊహించుకో. ఇందాకటి హాస్టల్ లెవెల్ కంటే 1 మైలు ఎత్తులో కోరుకున్నంత మాత్రాన క్షణములో అక్కడికి పోగలిగినంత దూరంలో ఉన్నట్లు నువ్వు ఊహించుకో. ఇది హాస్టల్ భూమికలో రెండవది. మొదటి అధో భూమిక కంటే దీని సాంద్రత తక్కువగా ఉంటాది. భౌతిక వాతావరణానికి దగ్గరగా ఉంటుంది. ఐహికత కూడా ఉంటుంది. మరి లండన్‌కి 1 మైలు ఎత్తున నువ్వు ఉన్నట్లయితే లండన్ ట్రాఫిక్ హోరు మహాపట్టణంలో చెప్పుళ్ళు, అంటే నువ్వు హాస్టల్ లోకంలోనే లండన్‌లోనే గాలిలో తేలుతూ ఉంటే నువ్వు ఆ సౌండ్స్ అవన్నీ నీకు వినిపిస్తాయి కదా! అలాగే భూమి మీద నిలబడితే వినబడేదానికంటే ఈ ఎత్తున చాలా తక్కువ, కేవలము ఒక చిన్న సౌండ్లు వినిపిస్తాయి. మరి రెండవ భూమిక కన్నా మరో మైలు ఎత్తున మూడవ భూమికను ఊహించుకో. ఎంత ఎత్తుకు లండన్ చప్పుళ్ళు అస్సలు వినిపించవు. మరి అక్కడ లండన్ ఏ విధంగానూ అక్కడ నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇలా హాస్టల్ ప్రపంచంలో 7 భూమికలు ఉన్నాయి. ప్రతి క్రింది దానికన్నా పై దానిలో ఐహికత తక్కువగా ఉంటుంది. అంటే చనిపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ 7 తమకిష్టం వచ్చిన దానిలో ఉండవచ్చు. ఎగ్జాంపుల్, ఒక మనిషి తొలి భూమికలో కొన్ని వారాల పాటు, రెండవ దాంట్లో 2 ఏళ్ల పాటు, మూడవ దానిలో, ఆపై 4వ దానిలో ఇలా తనలో ఐహికత తగ్గి కళల పట్ల మేధస్సు పెంచుకోవాలని గాని, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగే కొద్దీ ఈ భూమికల్లోకి వెళుతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఎక్కువ మంది జనాభా చేరిపోయే సమస్య ఎప్పటికీ ఉండదు. అంటే ఇక్కడ ఈ భూమికలోని 7 భూమికలు ఉంటాయట ఈ హాస్టల్ ప్రపంచంలో. ఆ 7 భూమికల్లోని ఒక్కొక్క తలములో ఆ 7 తలాల్లోని కొన్ని రోజులోటి, కొన్ని సంవత్సరాల పాటు అలా 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 మనిషి ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అన్నప్పుడు ఇంకా పై లెవెల్‌కి 7వ తలానికి వెళ్తూ ఉంటారనమాట. అంటే ఈ భౌతిక లోకంలో మనిషి తానెక్కడ బతకాలన్నది నిర్ణయించుకోవడంలో చాయిస్ తక్కువ. తాను బ్రతకడానికి అవసరమైన ఉద్యోగం కారణంగా బలవంతంగా కొన్ని ప్రదేశాల్లో బ్రతకవలసి వస్తుంది. చాలా చోట్ల వాతావరణం కారణంగా, ఇతర ఇబ్బందులు కారణంగా బ్రతకటం కష్టమవుతుంది. అసలు జనమే ఉండరు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో మనిషి సుఖంగా ఉండలేడు. అక్కడ విపరీతమైన చలి. మరి సంవత్సరంలో కొంతకాలం పాటు సూర్యరశ్మి కానీ, వెలుతురు కానీ ఉండదు. అంటే కాశ్మీరు, మరి ఊటీ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ చలి ఉంటుంది. మరి ఎడారిలో అయితే అసలు నివసించలేడు. అక్కడ నీళ్ళు ఉండవు.
కీకారణ్యంలో క్రూర మృగాలుంటాయి. అక్కడ నివసించలేడు మనిషి. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ముందు కో క్రూర మృగాలు లేకుండా చేసుకొని, క్షేమంగా ఉండేలా చేసుకొని మరి ఈ హాస్టల్ ప్రపంచంలో అయితే అటువంటి ఇబ్బందులుండవు. ఇప్పుడు మనం ఎలా అయితే అమెరికాలో ఉండాలంటే ఆ చలికి మనం తట్టుకోలేము. ఒక ఒక కీకారణ్యంలో ఉండాలంటే అక్కడ నీళ్లుండవు, మనిషి బ్రతకలేడు. మరి అలాగే ఒక పెద్ద మహా అరణ్యంలో ఉండాలంటే జంతువులవి లేకుండా అక్కడ వాతావరణాన్ని ముందు లెవెల్ చేసుకొని అక్కడ ఉండాలి. ఇదంతా కూడా కష్టము. మరి పై లెవెల్‌లోని ఇక్కడ హాస్టల్ ప్రపంచంలో అయితే ఇక్కడ అటువంటిది ఏమీ ఉండదు. కిందన ఎలా ఉంటదో పైన కూడా అలాగే ఉంటుంది. అక్కడ వెలుతురు అంతటా ఉంటుంది. ఎడారిలో ఉండడానికి అతనికెప్పుడు నీళ్ళు అవసరం ఉండదు. మరి హాస్టల్ ప్రతిరూపాలైన అడవులలో నివసించాలనుకుంటే ఉండవచ్చు. క్రూర మృగాల బెడద ఉండదు. హాస్టల్ ప్రపంచంలో మనిషి ఎలా అయితే జంతువుకు హాని చేయలేడో, జంతువు కూడా మనిషికి హాని చెయ్యదు. వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని అక్కడ నేర్చుకుంటారు. అంతేకాదు అక్కడ సప్త భూమికలు ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు. ఎవరికి నచ్చినట్టుగా అక్కడ ఉండవచ్చు. మరి తన తత్వానికి సరిపడే పరిసరాలను, వాతావరణాలను అక్కడ ఏర్పాటు చేసుకోవటము అతనికి సాధ్యమే. మరి తాను కోరుకున్న జీవితాన్ని తన ఎమోషనల్, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి సరిపోయే పరిసరాలు ఏర్పరచుకొని వాటి మధ్య హాయిగా జీవించవచ్చు. అంటే కింద మానవుడైతే ఎలాంటి పరిస్థితుల్లో బతకలేడో పై హాస్టల్ ప్రపంచంలో హాయిగా బ్రతకవచ్చు. మరి ఇన్ని రకాల ఉనికి వైవిధ్యము ఒకసారి నీకు అర్థమై అలవడిందంటే నువ్వు గడిపే జీవితము నీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు తేలిగ్గా అర్థమవుతుంది. కానీ అర్థము కాని పజిల్లోని వివిధ భాగాలు ఎలా తమ తమ స్థానాలలోకి సరిగ్గా వచ్చి అమరుతాయో, పరిణామ మార్గములో సంఘటనలు లాజికల్గా ఒకదాని తర్వాత మరొకటి ఎలా ఎదురవుతాయో, వాటిని ప్రకృతి సూత్రాలు ఏ విధముగా కంట్రోల్ చేస్తాయో, అవి సిద్ధాంతపరంగా, ఆచరణపరంగా ఎలా చక్కగా సరిపోతాయో అవన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. క్రమక్రమంగా ముందుకి మనం వెళ్తున్న కొద్దీ నీకు అర్థమవుతుంది. మరి కొన్ని హాస్టల్ తలాల్లో, స్కూళ్ళల్లో ఈ వాస్తవాలన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఈ స్కూళ్ళ ద్వారానే మనిషికి సరైన సమయంలో ఒక తలం దాటి మరో తలానికి వెళ్ళాలని కోరిక పుడుతుంది. మరి ఒక లెవెల్ నుంచి మరో లెవెల్‌కి ఎలా వెళ్ళాలో ఈ స్కూళ్ళలోనే ఆత్మ నేర్చుకుంటుంది. ఒక నిర్దిష్టమైన విధముగా సంకల్పించటం ద్వారా తనలో ఆ మార్పు తెచ్చుకొని మరో లెవెల్‌కి వెళ్ళగలుగుతుంది ఆత్మ. మరి ఒక తలము యొక్క తత్వము మరో తలము యొక్క తత్వము కంటే వేరేగా ఉంటుంది. మరి ఒక్కో తలము ఒక్కో తత్వముతో తయారైనా కూడా నిర్దిష్ట సంకల్పం మాత్రముగా ఆత్మ వేరే తలాలకు అనుగుణముగా మారి అందులోనికి వెళ్ళగలదు. మన హాస్టల్ శరీరంలో అన్ని తలాల తత్వ పదార్థాలు ఉన్నాయి. అక్కడ మనం చేయవలసిందంట ఏంటి అంటే మనం ఏ తలములోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ తలానికి అనుగుణమైన విధముగా మన హాస్టల్ శరీరంలోని కణాలను యాక్టివేట్ చేయటమే. అది మనము శరీరము ఏ పైలోకాలకు వెళ్ళేటప్పుడు మనం ఏ తలాలకు వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మన శరీరంలోని కణాలను ప్రిపేర్ చేసుకోవటమే. మరి ఆ తలంలో మన శరీరం పూర్తిగా పని చేసేటట్లు మలుచుకోవటమే. ఎలా? సంకల్పముతో. మరి ఇంకా ఆ హాస్టల్ జీవికి అక్కడ ఏమేమి నేర్పబడతాయంటే రెండవ తలములో ఉన్నవాడు మొదటి తలములో ఉన్న వ్యక్తితో మాట్లాడలేడు. అలాగే మూడవ తలంలో ఉన్న ఆత్మ రెండవ తలంలో ఉన్న ఆత్మతో మాట్లాడలేదు. అంటే తనకన్నా కింది తలంలో ఉన్న వారితో మాట్లాడటం కష్టమైతే మూడవ తలంలో ఉన్న వ్యక్తి ఏదైనా కారణం చేత మొదటి తలంలో ఉన్న వ్యక్తిని సంప్రదించాలని అనుకుంటే తన సంకల్ప శక్తి చేత మొదటి తలానికి దిగి రావాల్సి ఉంటుంది. అలా సంకల్పించటం వల్ల అతని శరీరంలోని మొదటి తలానికి చెందిన అణువులు మళ్ళీ చైతన్యం అవుతాయి. అలా హాస్టల్ తలాలలో పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా ఇదే పద్ధతి ఉపయోగించవలసి ఉంటుంది. అంటే మనము మూడవ తలం నుంచి ఒకటవ తలానికి వెళ్ళాలి అంటే ఒక సంకల్పం చేసుకోవాలని, నేను అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని ఆ శరీరంలో అన్న ఆత్మను నేను కలుసుకోవాలనుకుంటున్నాను అని ఒక సంకల్పం చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ విధంగా క్రియేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇండియాలో జీవిత విధానానికి, ఇంగ్లాండ్‌లో జీవిత విధానానికి తేడా ఉన్నట్లే ఈ 2 దేశాలు భౌతిక ప్రపంచంలోవే.
మరి అదే విధముగా అన్ని తలాలు ఆస్ట్రల్ ప్రపంచములోవే, కానీ వేరువేరుగా కనిపిస్తాయి. వాటి తీరు తెన్నులు ఉద్దేశాలు వేరేగా ఉంటాయి. ఆస్ట్రల్ ప్రపంచంలో చాలా భౌతికంగా ఉండే భాగము ఎంతో దట్టంగా ఉంటుంది. అది మనం చనిపోగానే అంటే ఇప్పుడు ఆస్ట్రల్ ప్రపంచంలోకెళ్ళిన తర్వాత ఈ భౌతికంగా ఉండే భాగం గట్టిగా ఉంటది. చనిపోగానే మనల్ని అంటే ఆత్మను ఆవరించుకొని తొలి స్థాయి లేదా తలము ఆస్ట్రల్ ప్రపంచంలోని ఈ దట్టమైన భాగంలో ఉన్నంత వరకు అంటే బ్రతికుండగా భౌతిక ప్రపంచంలో కనిపించినవన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు నువ్వు బ్రతికుండగా లండన్‌లో జీవించావనుకో, మరణాంతరము లండన్‌ను ప్రతిబింబించే ఆస్ట్రల్ తలములో నువ్వు ఉండే అవకాశాలు మెండు. ఎందుకంటే నీకు తెలిసిన దానితో కలిసుండాలని నువ్వు కోరుకుంటావు. అంతే కదా! ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎళ్ళాలంటే మనకు తెలిసిన వాళ్ళతో ఎళ్ళాలని ఎలా అయితే కోరుకుంటామో పైలోకములో కూడా అంతే. ఇక్కడ ఏ విధంగా నీకు తెలిసిన వాళ్ళు ఉండాలని ఆ పైలోకములో నీకు తెలిసిన దానితో కలిసుండాలని కోరుకుంటాం. మరి నీ చుట్టూ మనుషులు కనిపిస్తూ ఉండాలని, నీ ఇల్లు నీకుండాలని, అందులో ఇంతకు పూర్వంలాగే నువ్వు నీ స్నేహితులకు ఆతిథ్యం ఇవ్వాలని నువ్వు కోరుకుంటావు. మరి అలా కొంతకాలం గడిచాక పైలోకాల్లో మరి నీ స్నేహితులతో ఒకరు నీతో అనవచ్చు, హాస్టల్ ప్రపంచంలో పట్టణ జీవితము కన్నా పల్లె జీవితము బాగుంటుందని. కనుక నువ్వు పల్లెకి కూడా తప్పకుండా వెళ్ళాలని అనుకోవచ్చు. ఇది లక్షలాది మంది కిటకిటలాడుతూ అనేక జాతుల వారుండే పట్టణ వాతావరణం కన్నా కొద్ది మంది మసిలే పల్లె వాతావరణం వేరుగ్గా ఉంటుందని నీకు తెలియగానే అక్కడ అర్థమవుతుంది. మరి ఆ పల్లె వాతావరణమే రెండవ తలము. దానిని ఎలా వర్ణించాలో అర్థము కాక మొదటి తలము కన్నా రెండవ తలము 1 మైలు ఎత్తులో ఉందామని నీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తున్నాను. భారతీయ నేస్తం చెప్తున్నాడు ఇతనికి. మరి ఈ రెండవ తలములో అనేక కుటుంబాలు సంతోషముగా మరి ఒక పల్లెటూరు జీవితం ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే బ్రతుకుతూ ఉంటారు. అంటే ఒక మనం టౌన్ జీవితానికి పల్లెటూరు జీవితానికి ఎలా ఉంటదో అలాంటి తేడాలు అర్థమయ్యే విధంగా ఇతను చెప్తున్నాడు. మరి నీకు ఇష్టం ఉన్నంత కాలము ఈ తలాలలోనే నువ్వు జీవించవచ్చు. చాలా ఐహికంగా ఆలోచించే మొరటు తరహా మనిషి హాస్టల్ ప్రపంచంలోని అత్యధిక సాంద్రత కలిగిన భాగములో చాలా సంతోషంగా జీవిస్తాడు. ఎందుకంటే అతనికి ఇంకా భౌతిక ప్రపంచ వ్యామోహంలోనే ఉంటాడు. అంటే మనం ఇంకా రెండవ తలంలో, మూడో తలంలో ఉన్నటప్పుడు ఇంకా భౌతికమైన ఆలోచనే ఆ ఆత్మలో ఉంటదట. మరి అక్కడ ఆ పరిమిత జీవితాన్నే గడుపుతాడు. ఈ వ్యామోహంలోనే ఉంటాడు. మరి ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషి ఈ తలాలలో ఎక్కువ సంతోషంగా ఉండలేడు. అలా ఉండమని అతన్నెవరూ అక్కడ బలవంతం పెట్టరు. తాను వదిలి వచ్చిన జన్మ తాలూకా పాప పుణ్య ఫలాలను అతనికి చూపటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత తను కింద బ్రతికున్నప్పుడు ప్రాపంచికంగా నువ్వు ఏ ఏ పనులు చేసావో ఆ పుణ్య ఫలితాల్ని చూపించటం జరుగుతుందట. దానినే పర్గేటరీ పీరియడ్ అంటారు. అది పూర్తి అయ్యాక అప్పటికి అతనికి ఒక గ్రహింపు, ఒక ఆలోచన అన్నది కలుగుతుంది. మరి ఆ గ్రహింపు అనేది మరి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుంది. దాంతో అతను తాను వదిలి వచ్చిన ఆ గత జన్మను పోలి ఉండే జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. హాస్టల్ ప్రపంచంలోని ఉన్నతమైన సాంద్రత స్వల్పంగా ఉండే తలాలలో ఎంతో ఆసక్తికరమైన లాభదాయకమైన సంభవాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుంటాడప్పుడు. కాలక్రమంలో అతను తన ఎదుగుదలకు సరిపోయే పరిస్థితుల మధ్య తన హాస్టల్ జీవితాన్ని గడపడానికి సిద్ధపడతాడు, స్థిరపడతాడు. అది మూడవ తలం మీద కావచ్చు. అక్కడ సృజనాత్మకతగా ఉన్న వ్యక్తులను కలుసుకోవటం జరుగుతుంది. అంటే పై తలానికి ఇంకా మూడవ తలానికి వెళ్ళాలంటే అక్కడ సంగీతకారులు, చిత్రకారులు మరి శాస్త్రవేత్తలు మరి 4వ తలములో తనకన్నా మేధావంతులైన వారితో ప్రపంచ సమస్యలను చర్చించగలుగుతాడు. ఇక్కడ 2-4కి ఇంకా ఎదగాలి అని అనుకునేటప్పుడు మరి మానవుడిగా ఉండి చనిపోయి ఈ తలాలకు చేరుకున్నవాడు అక్కడ ఇతర జీవులున్నాయని, వాళ్ళు మానవ జన్మలు ఎత్తిన వాళ్ళు కారని తెలుసుకుంటాడు. అటువంటి మానవేతర జీవుల గురించి, వారి మూలము గురించి తెలుసుకోవటం మంచిది. ఆ తర్వాత మరిన్ని హాస్టల్ అనుభవాలను పొందవచ్చు. కనుక వాళ్ళ గురించి ఇప్పుడు నీకు కొద్దిగా చెప్తాను. మరి ఈ జీవులే సమాంతర పరిణామం చెంది దేవ అంటే ఏంజిల్ రాజ్యముగా ఏర్పడుతూ ఉంటారు.
మరి అదే విధముగా అంటే మనుషులు కాదు, ఏంజెల్ అంటే పక్షులుగా. మరి అక్కడ అదే విధముగా వాళ్ళు పరిణామం చెంది మానవ రాజ్యంలోనికి వస్తారు. అయితే ఆ రావటం ఎలా వస్తారంటే, జంతు జన్మల నుంచి వ్యక్తిత్వం పొంది మానవ జన్మలోకి రారు. గతంలో క్రిమికీటకాలుగాను, చేపలుగాను, పక్షులుగాను జన్మలు తీసుకున్న జీవులు వ్యక్తిత్వాన్ని పొంది ఎలిమెంట్స్ గాను, ప్రకృతి ఆత్మలుగాను, దేవాలు లేదా ఏంజెల్స్ గాను ఏర్పడతారు. ఒక పక్షి గాని, ఒక చేప గాని పరిణామ క్రమంలో తర్వాత ఉన్నత దశకు చేరుకోవాలంటే అది ఎలిమెంటల్‌గా గాని, ప్రకృతాత్మకంగా గాని, భౌతిక ప్రపంచంలో తాను ఏ రకానికి చెందుతుందో దాన్ని బట్టి అక్కడ క్రియేషన్ జరుగుతుంది. మరి నీకు తెలిసే ఉంటది. నీ తొలి హాస్టల్ ప్రయాణంలో నిన్ను నేను సముద్రానికి తీసుకువెళ్ళాను. అక్కడ నువ్వు నివసించే ఎలిమెంట్స్‌ని నీకు చూపించానప్పుడు, మరి ఒరిజినల్‌గా అవి చేపలు. అవి పెర్ఫెక్షన్‌ని పొందడానికి చేసే పరిణామ ప్రయాణంలో అవి చేపల నుంచి ఎలిమెంట్స్‌గా మారాయి. కుక్కపిల్ల, గుర్రము లాంటి పరిణామ క్రమంలో పరిణితి చెందని మానవులుగా ఏర్పడినట్లు పక్షులు ప్రకృతాత్మలుగా అంటే ఫెయిరీలుగా మారతాయి. ఈ ఎలిమెంట్స్ ప్రకృతాత్మలు అనేక జన్మలు పరిణామ క్రమంలో తీసుకున్నాక ఎటువంటి దశకు చేరుకుంటాయంటే వాటిని దేవాలని లేదా ఏంజెల్స్ అని పిలుస్తారు. అందుకే అక్కడ ఏంజెల్స్ లేదా మనకి దేవదూతలు అంటే ఈ రెండు పరిణామాలకు మధ్య కొద్దిగా తేడా ఉంది. చేపలు, పక్షులు పరిణితి చెంది ఎలిమెంట్స్ గాను లేదా ప్రకృతాత్మలుగాను అభివృద్ధి చెందాక ఆ దశ నుంచి దేవాదశకు పరిణామం చెందటం జరిగేటప్పుడు ఆ జన్మలు భౌతిక ప్రపంచంలో ఉండవు. ఆ దశలో అవి ఉండేది కేవలం ఆస్ట్రల్ ప్రపంచంలోనూ, మహామాయ ప్రపంచంలోనూ మాత్రమే. దిగువ స్థాయి ఎలిమెంట్స్ను అసలు పరిణామమే చెందని ప్రకృతాత్మలుగా పక్కన పెడితే మిగిలిన దేవాత్మలు ఆస్ట్రల్ ప్రపంచంలోని మూడవ తలానికి దిగువన జీవించవు. అందుకే ఈ పరిణామం గురించి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మానవులకు బొత్తిగా ఏమీ తెలియదు. దానితో ఆ మనుషులకు కాంటాక్ట్ ఉండనే ఉండదు. మరి ఇది సామాన్య మానవుని పరిస్థితి. అయితే అభివృద్ధి చెంది దివ్య దృష్టిని మేల్కొల్పున్న మానవులకు ఈ జీవులు భౌతిక స్థాయిలో కూడా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే దివ్య దృష్టి ఉన్నవాడి నుంచి ఆస్ట్రల్ చైతన్య స్థాయికి, భౌతిక చైతన్య స్థాయికి మధ్య కనబడకుండా పోయేదంటూ ఏది ఉండదు, ఏ ఆటంకం ఉండదు. అయితే సగటు మనిషికి అటువంటి పరిజ్ఞానం ఉండదు. అందుకే అటువంటి జీవులు ఉన్నాయని ఎవరైనా చెబితే కథలు విని ఎగతాళి చేస్తూ ఉంటారు సాధారణంగా. మరి అభివృద్ధి చెందని దేశాలలో మాత్రమే ప్రజలు ప్రకృతికి దగ్గరగా మెలుగుతారు. అది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఫెయిరీలను, ప్రకృతాత్మలను లిటిల్ పీపుల్ అని అంటారు. మరి ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళను కళ్ళతో చూడనప్పటికీ లెపర్కాన్లు, నామ్లు, ఎల్వేలు ఉన్నాయని అంగీకరిస్తారు. మరి ఈనాటికి చాలామంది రైతులు కొన్ని ప్రత్యేకమైన నేలల్ని దున్నడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే వారి జానపద కథల్లో ఆ ప్రదేశాన్ని ఫెయిరీలుగా ఉపయోగిస్తున్నారని చెబుతారు. అందుకే ఆ రైతులు ఆ స్థలాల జోలికి వెళ్ళరు. మరి ఆధునిక ఐహికవాదులైన భూస్వాములు ఇవన్నీ కట్టుకథలని, మూఢనమ్మకాలను తోసేసి ఎంతో దురదృష్టానికి గురైనప్పుడు అదంతా ఆ లిటిల్ పీపుల్ని అవమానకరంగా మాట్లాడినందుకే అలా జరిగిందని స్థానికులు చెప్పే కథలు ఎన్నో ఉన్నాయి. ఈ దురదృష్ట కథలు వాస్తవాలో కల్పితాలో అని నేను చెప్పను, కానీ దాపరకం లేకుండా చెప్పాలంటే ఈ విషయము ఒక జనరల్ అభిప్రాయం చెప్పటము అసాధ్యము. ఒక్కో కేసును విడిగా పరిశోధించాలి. అప్పుడే నిజమన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పరిశోధన చేయడము నా పని కాదు. హాస్టల్ తలంలో ఈ జీవులు ఉండటమే కాదు, హాస్టల్ ప్రపంచంలో అవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. చనిపోయాక నువ్వు మూడవ తలానికి, ఇంకా ఉన్నత తలాలకు చేరుకున్నప్పుడు నీ కళ్ళారా నువ్వే వాళ్ళని చూడటమే కాదు, వాళ్ళతో నీకు కాంటాక్ట్ కూడా ఏర్పడుతుంది. మరి ఈ అనుభవం అంతా నీకు ఎప్పుడు జరుగుతుందంటే మరి నువ్వు చనిపోయాక ఆ అనుభవాన్ని నువ్వు పొందుతావు. మరి 4వ తలానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవటం చూస్తాడు. అక్కడుండే వాళ్ళను కలుస్తాడు ఆత్మ. మరి వాళ్ళను గత భౌతిక జన్మలో కలవకుండా
ఉన్న పక్షంలో భౌతిక ప్రపంచంలో మనుషులు ఒకరినొకరు ఎలా పరిచయం చేస్తారో అలాగే పరిచయం చేయబడతాడు. చనిపోయి నాలుగో తలంలోకి ఆత్మ అడుగు పెట్టేటప్పుడు మనం ఒకరినొకరు ఎలా పరిచయం చేసుకుంటామో అక్కడ కూడా అలా పరిచయము చేయబడతాడట. మరి ఆ నాలుగో తలంలో పనులు చేయాలన్న కోరిక, దానికి తగిన అర్హతను సంపాదించాలన్న ఆలోచన ఆ వ్యక్తిలో లేకపోతే అతను ఆ తలానికి తగిన విధముగా ఎదిగి రాలేడని ఆ తలములో ఉండే శాశ్వత నివాసులకు తెలుసు. కనుక వాళ్ళు అభిరుచులలో తమలాంటి వ్యక్తిగానే అతన్ని ఆహ్వానిస్తారు. అక్కడ శరీరంతో చేసే పని కంటే మనసుతో చేసే పని చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రధానమైన అభిరుచి చర్చించటంలో ఉంటుంది. అంతర్జాతీయ సమస్యలను, మరి ఆ చర్చలు సైన్స్ పెరగటం గురించి, మన మానవ పరిణామానికి సమాంతరంగా దేవాజీవుల పరిణామము ఎలా వేరుగా సాగుతుందో చర్చిస్తారు, సిద్ధాంతాలను రూపొందిస్తారు, వాటిని పరీక్షించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా నీకు వినడానికి బోరుగా అనిపిస్తుంది, కానీ మేధావికి ఇది బోరు కొట్టనే కొట్టదు. అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి ఇదంతా చెప్తే ఒక బోరుగా ఉంటుంది, కానీ ఈ విషయం మీద క్షుణ్ణంగా తెలుసుకోవాలి, పూర్తిగా ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకి బోరు కొట్టదు. అయితే అక్కడ కలిసే మేధావులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అతి మేధావంతులు నిజానికి చాలా అనుభవం గడించిన వృద్ధాత్మలు అన్నమాట. వాళ్ళు చర్చల్లో పాల్గొంటూ చర్చను నడుపుతారు. వాళ్ళకది సహజమే. వృద్ధాత్మలు అనమాట. వాళ్ళు ఎక్కువ చర్చల్లో పాల్గొంటూ ఆ చర్చల్లో అక్కడ అవన్నీ చూసుకుంటారు. మరి చాలా సందర్భాల్లో దేవాల సామ్రాజ్యం నుంచి దేవాలు వచ్చి అక్కడ మాట్లాడుకోవటము మాటల రూపంలో జరగదు. మనోమయ ప్రపంచములో అన్ని ఆలోచనల ద్వారానే జరుగుతాయి. అందులో జీవించే స్థాయికి ఇంకా చేరుకోకపోయినా ఆస్ట్రల్ ప్రపంచంలోని ఉత్తమ భౌతికాలలో పదాలు వాడకుండానే అక్కడ అంటే ఒక సైగల ద్వారా, మనసు ద్వారా, ఆలోచనల ద్వారా జరిగిపోతూ ఉంటుంది పని అక్కడ. మరి అందుకే ఆస్ట్రల్ ప్రపంచంలోని ఐహికత ఎంత తక్కువగా ఉంటుందంటే ఆలోచన రూపంలో మాట్లాడుకోవటం అనేది చాలా సహజంగా ఉంటుంది. మరి అది సంభాషించుకోవటం అద్భుతం కానీ అసాధారణమైన విషయం కానీ అనుకోరు. ఒక్క విషయం మనం ఇక్కడ పెట్టుకోవాలి గుర్తు. మరి ఆస్ట్రల్ ప్రపంచంలో 4వ తలములో నివసించే దేవాలు కూడా పరిణామం చెందిన జీవులే. భౌతిక ప్రపంచంలో తక్కువ పరిణామం చెందిన కూలీలకు బాగా పరిణామం చెందిన మానవులకు ఎంత తేడా ఉంటుందో ఈ దేవాలకు తక్కువ పరిణామం చెందిన ఎలిమెంట్స్కు ప్రకృతాత్మలకు అంతే తేడా ఉంటుంది. అంటే దేవా యొక్క మానసిక దృక్పథానికి మానవుని మానసిక దృక్పథానికి తేడా ఉంది. మరి దేవాలకు ముఖ్యంగా ప్రకృతిలో జరిగే ప్రక్రియల మీద శ్రద్ధ ఉంటుంది. ప్రకృతి భాగాలైన మహాసముద్రాలు, పర్వతాలు, చెట్లు, పూలు, వానలు ఇవన్నీ కూడా దేవాల జీవితంతో ఎంతో ముడిపడి ఉంటాయి. మరి మానవ జీవిత సమస్య అసలు వాటికి పట్టించుకోదు వాళ్ళు. మరి మానవుల సహకారం అవసరమైన చోట మాత్రమే వాళ్ళు మానవులు పట్టించుకుంటారు. దేశాలు అభివృద్ధి చెందిన పతనమైపోయిన ఈ దేవాలు అనే ఆత్మ పట్టించుకోరంట. అయితే వృక్ష సంపద పెరుగుదల, మానవుని భౌతిక అవసరాలు తీర్చే ప్రకృతి విషయంగా జరిగే వైజ్ఞానిక పరిశోధన పట్ల మాత్రము వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్క ప్రత్యేకమైన రకానికి చెందిన వృక్షానికి కానీ, పొదకు కానీ, పువ్వుకు కానీ పరిణితి చెందిన ఒక దేవ అధిపతిగా ఉండడం జరుగుతుంది. ఈ అధిపతుల కింద వేల మంది అసిస్టెంట్లు ఉంటారు. వారందరికీ వారి వారి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ నాగరికత పేరుతో విపరీతంగా చెట్లను నరికేస్తుంటే దేవాలుగా పరిణితి చెందిన వారు వాటి స్థానంలో కొత్త కొత్త చెట్లు పెరిగేలా కృషి చేస్తారు. అంటే ఇప్పుడు చెట్లు నరికేస్తున్నాం మనం, కానీ ఇక్కడ మళ్ళీ కొత్త చెట్లు నాటేలాగా మళ్ళీ అవి పెరిగేలాగా ఈ దేవాలు ప్రయత్నం చేస్తారట. మరి ఈనాటి సైన్స్ ప్రయోగాలలో కృత్రిమ వర్షాలు కురిపించే విధానం లాంటివి దేవాలకు చాలా ఆసక్తిని కలిగించే విషయాలు. మానవుడి సరైన మార్గంలో తన పరిశోధనలు కొనసాగించేటట్లు ఈ దేవాలు తమదైన శైలిలో ప్రభావం చూపించడానికి కృషి చేస్తారు. అంటే మనం
వర్షం మామూలుగా పడకుండా మామూలుగా పడదు వర్షం. కానీ అక్కడ కృత్రిమంగా వర్షము పడేలా చేస్తున్నారు కదా! దేవాలు కూడా అలాగే ప్రయత్నం చేస్తారట. మరి దేవా సామ్రాజ్యము తన ఉనికి ఆలోచనలను రంగుల ద్వారా వ్యక్తపరుస్తుంది. అందమైన రంగురంగుల తోటల దృశ్యాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళను ఆస్ట్రల్ ప్రపంచంలోని 3, 4వ భూమికల్లో దేవాల కార్యకలాపాలు కంటికింపుగా కనబడతాయి. అక్కడ అంటు కట్టడం ద్వారా, పుప్పొడితో ఫలదీకరణ చెందించటం ద్వారా, భౌతిక ప్రపంచంలో వైజ్ఞానిక పరంగా పనిచేసే తోటమాలి రంగురంగుల పూలను ఉత్పత్తి చేసినట్లుగా దేవాల ప్రయోగాలు కూడా ఉత్పత్తి చేస్తాయి. అంటే మనం మొక్కలకి అంట్లు కట్టుతూ ఉంటాము. విత్తనాలు ఎలా ఒకదాని నుంచి ఒకటి మొక్కని చేస్తూ ఉంటాం కదా! అలాగే ఈ ప్రకృతాత్మలు కూడా చేస్తాయి. అంటే మానవుల కంటే దేవాలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. అందుకే వాళ్ళు మానవుల కన్నా మరింత అందమైన ఫలితాన్ని సాధిస్తారు. మరి దేవారాజ్యంలో వాళ్ళు ఉత్పత్తి చేసే పూల అందము మాటల్లో వర్ణించకానిది. ఎందుకంటే నిజానికి వందల రంగులున్నాయి. వాటిలో మన మానవులకు తెలిసినవి కొన్ని డజన్లు మాత్రమే. ఆ ఎరుపు, నీలం, పరుపులే. కానీ మరి సూక్ష్మమైన దేవాల రంగుల రూపంలోనే కాదు, శబ్ద రూపంలో కూడా తమ ఉనికిని తెలుపుతారు. ఈ దేవాల అనే ఆత్మలు ఒక రంగులే కాదు, శబ్దము కూడా శబ్దము ద్వారా తమ ఉనికిని తెలుపుతారట. మరి జీవ కార్యాలను ప్రభావితం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తారు. సరైన వాతావరణాన్ని తయారు చేయటం గురించి మాట్లాడుతుంటాము. అంటే దాని అర్థము తగిన మానసిక పరిస్థితి ఏర్పరచటం అన్నమాట. ఈ పరిణామాన్ని దేవాలు చాలా భారీ ఎత్తుగా వ్యక్తీకరిస్తారు. దాని ఫలితమే దేవాల సంగీతము. వనాలలోను, కనుమలలోను చాలామంది దేవాలు గుంపుగా చేరి అలౌకికమైన వాయిద్యాలు వాయిస్తూ స్వరయుక్తమైన చక్కని కచేరీ చేస్తారు. మనుషుల స్వరము కంటే దేవాల స్వరము చాలా హై లెవెల్లో ఉంటుంది. కానీ అక్కడ మనము ఆ పదాలను వేటినైతే అనుకుంటున్నామో అలాంటి పదాలు వాళ్ళు ఉపయోగించరు. వాళ్ళు ఎక్కువగా బృంద గానాలు చేస్తారు. మరి వాళ్ళల్లో ఒంటరి పాటగాళ్ళు కూడా ఉంటారు. అప్పుడప్పుడు ఒంటరిగా పాడుతూ ఉంటారు. ఒంటరి పాటగాళ్ళు పాడేటప్పుడు బృంద గాయకులు మౌనంగా ఉంటారు. ఆ ఒంటరి పాటగాళ్ళు సాధారణంగా పొడవైన చెట్ల మీద మౌనంగా కూర్చుంటారు. పొడవైన చెట్ల మీద కూర్చుంటారు. దానివల్ల వినబడే వాళ్లకు చెవులకు ఆ గానం అద్భుతంగా వినబడుతుంది. ఆ కచేరీలను వినని వాళ్లకు వాటిని వర్ణించి చెప్పటము అసాధ్యము. కానీ ఆ కచేరీలు మొత్తము మానవ జాతి మీదే ప్రభావం చూపగలిగిన చక్కని వాతావరణాన్ని సృష్టించగలవు. మానవులందరికీ ప్రశాంతత, సహృద్భావాన్ని వెలుబుచ్చే తమదైన శైలి ఇదేనేమో వాళ్లకు. ఈనాడు ప్రపంచంలో ఉన్న పొరపచ్చాలు, ఆధునిక యుద్ధాలు వీటి గురించి వాళ్ళు ఏనాటికి అర్థం చేసుకోలేరు. అంటే అక్కడ అంత ఆనందాన్ని వాళ్ళు ఇచ్చే వాయిద్యాలు అంత ఎంతో మనోహరంగా మనసుకి ఆహ్లాదం కలిగేలా ఉంటాయన్నమాట. ఎంతో థ్రిల్లింగ్గా ఉంటాయన్నమాట. మరి దేవాలకు సొంత ఆస్తులు ఉండవు మనుషులకు ఉన్నట్లుగా. వాటితో వాళ్ళకి అవసరమే లేదు. ఎందుకంటే మనము అనుకోనేలాంటి ఆస్తులు అన్నమాట. అంటే ప్రకృతాత్మగా ఏర్పడిన నప్పటి నుంచి పొట్ట పోసుకోవటం కోసం డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం వాటికి ఉండదు. బహుశా ఆ విషయంలో మానవుని కన్నా అతనే చాలా అదృష్టవంతుడని చెప్పవచ్చు దేవాలు. మనుషుల ఎమోషనల్ విషయంలో కూడా వాళ్ళు సహాయక పాత్రను పోషిస్తారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా నీకు చెప్తున్నానంటే శరీరపరమైన అనారోగ్యం అక్కడ ఉండనే ఉండదు. అయితే మనుషులకు చాలా డిప్రెషన్‌కు గురి అయ్యే గందరగోళాలు ఏర్పడతాయంటే ఆస్ట్రల్ ప్రపంచంలో ఎమోషన్ స్థాయికి చెందిన ప్రపంచము. ఎమోషన్ చైతన్యానికి సూక్ష్మ శరీరమే వాహనము. అటువంటి సందర్భాల్లో దేవాలు డిప్రెషన్‌లో ఉన్నవారికి సేవలు చేసి, వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా రావడానికి ఎంతో సహాయం చేస్తారు. వాళ్ళు ఆ మనుషులను అనునయించి, వాళ్ళను తిరిగి తమ దివ్య సంగీతం వినేలా చేస్తారు. దాంతో మనసు కష్టంలో ఉన్న వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎప్పుడో తప్ప ఆస్ట్రల్ ప్రపంచంలో నిజంగా దుఃఖంగా ఉన్న వ్యక్తి కనబడడు. ఎందుకంటే ఆస్ట్రల్ ప్రపంచపు పరిస్థితుల్లో ఎవరైనా దుఃఖంగా ఉండటం చాలా కష్టము. అయినా కూడా కొంతమంది అప్పుడప్పుడు దుఃఖపడుతూ ఉంటారు.
వాళ్ళకు దేవాలు డాక్టర్లుగా, నర్సులుగా సేవలు చేసి తేరుకొనేలా చేస్తారు. కొంతమంది బాధపడిన వాళ్ళకి వీళ్ళు సహాయం చేస్తారట. మరి రెండవసారి హాస్టల్ ప్రయాణానికి నిన్ను తీసుకెళ్ళబోయే ముందు ఆలోచించడానికి కావలసిన సమాచారం అంతా నీకు చెప్పానిప్పుడు నేను. కాబట్టి నేను రేపు రావటం లేదు. 3 రోజుల తర్వాత నేనొస్తాను. ఇంకో మాత్ర ఇచ్చి నీకు వెళ్తాను నీకు. రేపు రాత్రి పడుకోబోయే ముందు వేసుకో అది. సరిగ్గా 10 గంటలకల్లా నువ్వు నిద్రపోతావు. నీకు నిద్ర పట్టేటట్టు నేను పట్టేటప్పటికి నేను వచ్చేస్తాను. ఇక ఇప్పటి నుంచి అప్పటి వరకు మాంసము తినకు, ఆల్కహాల్ ముట్టకు. ఎల్లుండి ఉదయము నిద్ర లేవగానే నీకు గుర్తున్నంత మటుకు రాసెయ్యి. ఇంతకు ముందులాగే నీకు జరిగినదంతా గుర్తుండేలా నేను సహాయం చేస్తాను. ఇప్పుడు మాట్లాడుకున్న దానిదంతా ఈవేళ వ్రాసేయి. రేపు కూర్చొని నువ్వు ఇదంతా వ్రాసిందంతా చదువుకో. రేపు సాయంత్రం మనిద్దరము కలిసి మన సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేద్దాము. ఎల్లుండి 11 గంటలకు నేనొస్తాను. ఎదురు చూస్తూ ఉండు. అప్పటికి నీకు నీ అనుభవాలన్నీ పూర్తిగా గుర్తుంటాయి. నేను వస్తాను అని ఆ భారతీయ నేస్తము వెళ్ళిపోతాడనమాట. మరి ఎంత బాగుందో ఉదయము. వాతావరణం చాలా బాగుంది, తేమగా ఉంది. మామూలు కంటే ఎక్కువసేపు మాట్లాడాడు. అయితే గతంలో కంటే ఈవేళ ఆయన చెప్పిన విషయాలు నాకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఈ ప్రపంచము వదిలిపోగానే ఉండే పరలోకాన్ని గురించి సరికొత్త వివరాలు చెప్తున్నారు ఆయన. మరి ఆయన చెప్పేవన్నీ నిజమే అయితే ఆ లోకముతో సంబంధం పెట్టుకోవటము గతంలో అనుకున్న దానికన్నా ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. మరి మరో హాస్టల్ ప్రయాణం అంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. పోయిన వారము చేసిన హాస్టల్ ప్రయాణంలాగే ఈసారి కూడా చేయబోయేది కూడా థ్రిల్లింగ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఆ రోజు తర్వాత నా తమ్ముడు చార్లెస్ను చూసిన గుర్తే లేదు నాకు. కానీ వాడిని చూడలేదన్న బాధ కూడా ఎందుకో ఇప్పుడు నాకు లేదు. వాడిప్పుడు హాయిగా ఉన్నాడు కదా, అందుకే. మరి వాడు భౌతికంగా లేదన్న దిగులు నాకింక లేదు. నాకు ఎలాంటి దుఃఖము లేదు. ఎప్పుడైనా మరీ అవసరమైతే వాడిని కాంటాక్ట్ చేయవచ్చు అనిపించింది. మరి మాకు దూరము కాలేదని, సజీవులున్న చోటనే వాడు ఉన్నాడని ఒక ఫీలింగు ఇతనిలో కలిగిందనమాట. మరి ఎలా నాకు అనిపిస్తుంది ఇదంతా కూడా అని నాకు నేను చెప్పలేకపోతున్నాను. కానీ నాలాగే ఎవరినైనా అయిన వాళ్ళను పోగొట్టుకొని బాధపడుతున్న వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళను అన్వయించాలని, విశ్వశాసనం లాంటి ఈ ప్రణాళికను కొంతవరకు వాళ్ళకి వివరించాలని అనిపించటం మొదలుపెట్టింది అప్పుడే. అంటే ఇతను ఏ విధంగా తన తమ్ముడు చనిపోయి బాధపడి, లేదు నా తమ్ముడు పైలోకాల్లో కూడా హ్యాపీగా ఉన్నాడు. నా తమ్ముడిని కలుసుకోవాలంటే నేను కలుసుకోవచ్చు. మీరేమి బాధపడకండి అంటే నేను ఇప్పుడు బాధపడటం లేదు అని ఇటువంటి పరిస్థితి ఎవరికైనా వస్తే వాళ్ళకి తను ఈ అనుభవం అంతా చెప్పడానికి తనకి అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళని నేను ఈ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే నాకు సహాయం అందడానికి గల కారణాల్లో బహుశా ఇది ఒకటి. మరి ఈ సమాచారాన్ని ఇతరులకు అందివ్వాలన్న తపన నా భారతీయ నేస్తము నాకు ఎలాంటి రుజువులు చూపించాడో అలాంటివి నేను ఇతరులకు చూపించాలన్న తపన, అంటే తను ఎలా స్వాంతన పొందాడో అవతల ఎప్పుడైనా అటువంటి సిచ్యుయేషన్ ఎవరికైనా జరిగేటప్పుడు నేను కూడా వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పాలి అన్న ఒక కోరిక ఇతనికి ఏర్పడిందనమాట. మరి మరునాటి సాయంత్రము సినిమాకి వెళ్ళాడంట. అదొక థ్రిల్లర్ సినిమా కావటం వల్ల 2 గంటల పాటు చూశాడు. మరి ఇంటికి తిరిగి రాగానే మంచం మీద పడుకొని నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఇంతకు ముందులాగానే మరి పైకప్పుకు అద్దం ఉన్నట్లు ఊహించుకున్నాడు. ఈసారి కొంచెం ఫలితం కనిపించింది. నిద్రలోకి స్పృహ జారిపోతున్న క్షణములో బెడ్రూమ్లో నిలబడి ఉన్నాను. నా శరీరము మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. బెడ్రూమ్ తలుపు తెరవటం మొదలుపెట్టడం నాకు చాలా బాగా గుర్తుంది. తలుపు గడియ మీద చెయ్యి పడేసరికి మరి తలుపులో నుంచి సగము అవతలకు వెళ్ళిపోయి ఉన్నాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు, హాస్టల్ శరీరానికి తలుపులు అడ్డము కావని. ఇంకా ముందుకి వెళ్ళాడట. నడవకుండానే మెట్ల మీద నుంచి కిందికి సాగిపోతున్నాడు. నేలకు ఒక అడుగు ఎత్తులో. మరి ఇది గుర్తుండడానికి కారణము మెట్ల మలుపు దగ్గర తలకు తగలకుండా తల వంచాను. అప్పుడు గమనించానన్నమాట. అంటే తల వంచడం నిజానికి అవసరం లేదు. అక్కడ తను సూక్ష్మ శరీరాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, కానీ అది అలవాటుగా జరిగిపోయింది. మరి వీధి వాకిలి గుండా బయటికి వెళ్ళాడు. సముద్రపు రేవు వైపుకి నెమ్మదిగా గాలిలో తేలుతూ వెళ్ళాను. అంతవరకు గుర్తుందట ఇతనికి. తర్వాత గుర్తున్నది ఈ రోజు ఉదయం యథాప్రకారము మేలుకోవటము, కదలకుండా నిశ్చలంగా పడుకున్నాను.
అంతర్ముఖుడు లోతుల్లోకి వెళ్తూ కానీ అదనంగా ఏదీ గుర్తుకు రాలేదు, పర్వాలేదు, ఆ మాత్రం నేను చెయ్యగలిగాను, అంటే అతను భారతీయ నేస్తం చెప్పింది కొద్దిగా నేను ఆచరించగలుగుతున్నాను. మరి నాకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించిందంట. ఏంటంటే ఎటువంటి సహాయం లేకుండా నిద్రలోకి వెళ్ళిపోవటము, హాస్టల్ ప్రయాణం తొలి దశ కూడా ఇతను గుర్తుపెట్టుకోగలిగాడు. రాత్రి కరెక్ట్‌గా 9:30 అయింది. ఆ తేలికపాటి ఆహారం తీసుకున్నాడు. అప్పుడు మాత్ర వేసుకొని మరి పడక వేసేస్తాను. ఈసారి ఏ అనుభవం వస్తుందో నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అతను అనుకుంటున్నాడనమాట. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్కరు కూడా వింటున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.